ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్లో గ్రూప్ బై క్లాజ్ అంటే ఏంటి, అలాగే హ్యావింగ్ క్లాజ్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో మనకి గ్రూప్ బై క్లాజ్కి అలాగే హ్యావింగ్ క్లాజ్కి ఏంటంటే రెండింటికి లింక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం గ్రూప్ బై క్లాజ్లో ఏదైనా కండిషన్ అనేది చెక్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే హ్యావింగ్ క్లాజ్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా. మనం డైరెక్ట్గా మనం వేర్ క్లాజ్ అనేది కండిషన్ని చెక్ చేయడానికి మనం వేర్ క్లాజ్ అనేది యూజ్ చేయకూడదు. ఓకేనా. సో మనకి ఒకవేళ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం ఏదైనా వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే హ్యావింగ్ క్లాజ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో మనకి గ్రూప్ బై క్లాజ్ అంటే ఏంటి అని అంటే ఏవైతే మనకి ఒక ఈఎంపీ టేబుల్ తీసుకున్నాం కదా, ఈ ఈఎంపీ టేబుల్లో ఏదైనా మనకి ఒక కాలమ్స్ని మనం ఏం చేయాలి అని అంటే సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సేల్స్ ఉన్నాయి కదా, ఆ సేల్స్లో వాటిని సెపరేట్ చేయాలి, లేదా అకౌంట్స్కి సంబంధించిన మెంబర్స్ని మనకి డిపార్ట్మెంట్ నేమ్ని మనం సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సేల్స్ అనే డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళ యొక్క శాలరీస్ అనేవి మనం సెపరేట్ చేయాలి. లేదంటే అకౌంట్స్కి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ నేమ్స్ అనేవి సెపరేట్ చేసుకోవాలి. లేదా ప్రొడక్షన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నేమ్స్ అనేవి సెపరేట్ చేయాలి. సో అలా మనకి సెపరేట్ చేయాలి అని అంటే మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే గ్రూప్ బై క్లాజ్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. మరి హ్యావింగ్ క్లాజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఎప్పుడైతే గ్రూప్ బై క్లాజ్ లో మనం కండిషన్ ని చెక్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయో ఆ టైంలో మనం ఏం యూజ్ చేస్తాము? హ్యావింగ్ క్లాజ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింటాక్స్ ఏంటంటే దీనికి గ్రూప్ బై క్లాజ్ కి దీంట్లో కూడా మనం ఏం యూజ్ చేస్తాము? సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. మనం ప్రీవియస్ క్లాస్లో వేర్ క్లాజ్లో కానీ లేకపోతే ఆర్డర్ బై క్లాస్లో కానీ మనం ఏం యూజ్ చేసాము? సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేసాం. సో మనకి ఆ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేయాలి కాబట్టి మనం ఈ వీటిలో ఏం యూజ్ చేస్తాము? సెలెక్ట్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. దీంట్లో కూడా మనం ఏం యూజ్ చేస్తాము? సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తాము. మనకి ఏ కాలమ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలో ఆ కాలమ్స్కి సంబంధించినటువంటి కాలమ్స్ లిస్ట్ అనేది ఇస్తాము. ఓకే. ఫ్రమ్ ఎక్కడి నుంచి ఇస్తాము? టేబుల్ నేమ్. ఓకేనా. ఏదైతే మనం టేబుల్ నేమ్ తీసుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ అనేది ఇచ్చుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్ బై ఇక్కడ ఏమి ఇస్తాము అని అంటే ఏదైతే మనం ఇక్కడ కూడా ఏవైతే కాలమ్స్ అనేవి దేనికి సంబంధించిన కాలమ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలో ఆ కాలమ్స్ అనేవి ఇక్కడ ఇస్తాం. ఓకేనా. అలా మనం ఎన్ని కాలమ్స్ వైజ్, ఇప్పుడు మనకి శాలరీ వైజ్ డివైడ్ చేసుకోవచ్చు, లేదా డిపార్ట్మెంట్ నేమ్స్ వైజ్ డివైడ్ చేసుకోవచ్చు. అలా మనం ఎలా అయినా ఎన్ని కాలమ్స్ అయినా ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఓకే. కాలమ్ 1, కాలమ్ 2 అప్ టు కాలమ్ n. ఓకే. సో దిస్ ఈజ్ ఫర్ సెలెక్ట్ కమాండ్. సో దీంట్లో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో మన హ్యావింగ్ క్లాజ్ కి సింటాక్స్ ఏంటి అని అంటే సెలెక్ట్, దీన్ని కూడా మనకి కాలమ్స్ లిస్ట్ అనేది తీసుకుంటాము. కాలమ్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బై. మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? హ్యావింగ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము? కండిషన్ ని చెక్ చేయడానికి. ఎప్పుడు గ్రూప్ బై క్లాజ్ లో మనకి వేరే కండిషన్ అనేది యూజ్ చేయం కాబట్టి మనం ఏం చేస్తున్నాము? హ్యావింగ్ క్లాజ్ లో కండిషన్ ని చెక్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? గ్రూప్ బై దేంట్లో మనం దేనైతే మనం గ్రూప్ చేస్తున్నామో దాని యొక్క డేటా అనేది మనం ఇస్తాం. ఓకేనా. గ్రూప్ బై కాలమ్. సో ఏ కాలం ద్వారా మనం చేయాలనుకుంటున్నామో ఆ కాలం అనేది ఇస్తాము. కాలం నేమ్ ఇస్తాము ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యావింగ్, ఇక్కడ కండిషన్ ని చెక్ చేసుకుంటాం. హ్యావింగ్ లో కండిషన్ ని చెక్ చేస్తాం. ఓకేనా. సో ఇట్లా మనం ఏం చేస్తాము? గ్రూప్ బైలో మనం ఏం చేస్తున్నాము? హ్యావింగ్ క్లాజ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఓకే. దీని యొక్క ఎగ్జాంపుల్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దీనికి సంబంధించి. ఫస్ట్ గ్రూప్ బైకి చూద్దాం. సో ఇప్పుడు నాకు ఎలా డిస్ప్లే అవ్వాలి అని అంటే ఏదైతే డిపార్ట్మెంట్ నేమ్స్ ఉన్నాయో నాకు సెపరేట్గా డిస్ప్లే అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఎలా తీసుకుంటున్నాను? సెలెక్ట్ కమాండ్ అనేది తీసుకుంటున్నాను. డిపార్ట్మెంట్ నేమ్ కావాలి నాకు. డిపార్ట్మెంట్ నేమ్ కామా ఇక్కడ ఏమవుతున్నాయంటే వాళ్ళ యొక్క
శాలరీ అనేది కౌంట్ చేయాలి. ఓకేనా, వాళ్ళ యొక్క శాలరీస్ నేను ఏం చేయాలి, డిపార్ట్మెంట్ వైజ్, డిపార్ట్మెంట్ నేమ్స్ వైజ్ నేను ఏం చేయాలి, శాలరీ అనేది సమ్ చేయాలి. సో సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఈఎంపి అనే టేబుల్ నుంచి నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే వాళ్ళ యొక్క శాలరీస్, అది కూడా డిపార్ట్మెంట్ వైజ్ నేను ఏం చేయాలి, సమ్ చేయాలి. ఇప్పుడు మనం సేల్స్ ఉంది, ఇక్కడ సేల్స్ ఉంది, ఇక్కడ సేల్స్ ఉంది, రెండింటికి కలిపితే మనకి ఎంత 30,000. అలా మనకి 100 ఒక ఆర్గనైజేషన్లో వచ్చి హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో అట్లా మనం ఏం అలా మనకి ఒక్కొక్కరిని కౌంట్ చేయాలి అని అంటే మనకి కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది. సో అట్లా ఆ లెంగ్తీ ప్రాసెస్ని మనం ఈజీ చేసుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఈ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, నాకు ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలి, డిపార్ట్మెంట్ నేమ్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. ఓకే, సారీ, ఇక్కడ మనకి గ్రూప్ బై అనేది యూజ్ చేస్తాము. గ్రూప్ బై దేంతో గ్రూప్ అవ్వాలి మనకి, డిపార్ట్మెంట్ నేమ్. సో మనకి డిపార్ట్మెంట్ నేమ్ అనేది తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది, సేల్స్ అనేది ఉంది. సో సేల్స్కి ఎంత అమౌంట్ ఉంది, 30,000 ఉంది కాబట్టి ఆ 30,000 అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అవుట్పుట్ వచ్చేసి. ఓకే, మనం ఇలా ఇచ్చినప్పుడు మనకి సేల్స్ అనేది. నెక్స్ట్ అకౌంట్స్కి సంబంధించి ఎంత శాలరీ ఉంది, 15 25 అని అంటే 40,000 అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్కి సంబంధించి మనకి ఎంత శాలరీ ఇస్తున్నాము అని అంటే 30,000. సో ఇట్లా మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు లేకపోతే మనకి ఓన్లీ మన దీంట్లో ఏమన్నా కండిషన్ని చెక్ చేయాలి. దేనికంటే నేను సేల్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నేమ్లో గ్రేటర్ దాన్ 20,000 ఎవరున్నారు, లేదా గ్రేటర్ దాన్ 10,000 ఎవరున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి నేను డిస్ప్లే చేయాలి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, కండిషన్ని చెక్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే హ్యావింగ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము, సెలెక్ట్ డిపార్ట్మెంట్ నేమ్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి, డిపార్ట్మెంట్ నేమ్ డిస్ప్లే అవ్వాలి. అలాగే మనకి ఇంకా ఏం డిస్ప్లే అవ్వాలి, వాళ్ళ యొక్క టోటల్ శాలరీ, సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి టేబుల్ నుంచి మనకి డిపార్ట్మెంట్ నేమ్ డిస్ప్లే అవ్వాలి, అలాగే వాళ్ళ యొక్క టోటల్ కూడా డిస్ప్లే అవ్వాలి. గ్రూప్ బై డిపార్ట్మెంట్ నేమ్ హ్యావింగ్. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం, దీంట్లో కండిషన్ని చెక్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, హ్యావింగ్ అనేది యూజ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏం కావాలి, డిపార్ట్మెంట్ నేమ్ అనేది మనకి ఏమై ఉండాలి. సో మనకి శాలరీ అనేది ఎవరికైతే మనకి లెస్ దాన్ 20,000 ఉంటుందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, శాలరీ లెస్ దాన్ 20,000. అప్పుడు మనకి ఎవరి డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, ఇప్పుడు దీంట్లో మనకి డిపార్ట్మెంట్ నేమ్స్ వైజ్ ఎవరైతే 20 కన్నా తక్కువ శాలరీ ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. అప్పుడు మనకి ఏ రోస్ డిస్ప్లే అవుతాయి, 10 20 అనే రోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఇట్లా మనం గ్రూప్ బై క్లాజ్ అలాగే హ్యావింగ్ క్లాజ్ అనేవి మనము యూజ్ చేస్తాం. ఓకేనా, సో మనకి హ్యావింగ్ అనేది మాత్రం ఓన్లీ కండిషన్ని చెక్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకుంటాం, అది కూడా ఎక్కడంటే గ్రూప్ బై క్లాజ్లో. ఓకే, సో ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.